ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, అయ్యా మరి మేము పూజలు, వ్రతాలు, ధ్యానాలు, యోగాలు ఇలాంటివన్నీ చేయలేం. భగవంతుడు ఈ జన్మాన్ని మాకు ప్రసాదించాడు. ఇది చాలా పుణ్య విశేషం చేత మాకు లభించింది. ఈ భక్తి మార్గాన్ని అనుసరించకపోతే, భగవంతుడిని ఆరాధన చేయకపోతే, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేయకపోతే అసలు జరిగే నష్టం ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడు ఆరాధన చేయకపోతే జరిగే నష్టం ఏమిటి? పూజలు చేయకపోతే లోటేంటి? పాపము పుణ్యము అనేటువంటివి కనపడుతున్నాయా? అవి ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు. కాబట్టి భగవంతుడు జన్మానిచ్చాడు కాబట్టి మనకి ఏది కాపాడితే అది దాన్ని చూడటం, ఏది దొరికితే అది తినడము, ఈ మానవ జన్మలో అన్నీ చేయాలి కదా, ఆనందాన్ని అనుభవించాలి కదా అని చాలామంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే, కోట్ల జన్మాల్లో చేసినటువంటి మహాపుణ్యము చేత మానవ జన్మ లభిస్తుంది. కానీ ఇది పుణ్యము చేత వచ్చింది కాబట్టి చక్కని దైవారాధన, పుణ్యకర్మలు, పుణ్యవ్రతాలు చేసిన వారికి మరలా ఇలాంటి జన్మ దూరం కాకుండా మళ్ళీ వస్తుంది. దాని ద్వారా భగవంతుని సేవించడానికి, మంచి ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పూజలు, వ్రతాలు, ధ్యానాలు, యోగాలు, గురుసేవ, గురుభక్తి ఇటువంటి చేయని వారికి కలిగే నష్టం ఏమిటంటే, వాళ్ళని నీచయోనులు యందు విసరవేసేదను అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం పూజలు, వ్రతాలు చేయడం, ధ్యానం చేయడము, యోగం చేయటము, భక్తిని ఆశ్రయించటము, పెద్దల సేవలు చేయటం, సత్సంగాలు చేయటం, ఇటువంటి అలవాటు ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనుకోండి, మరుజన్మలో కూడా ఆయా అలవాటు ప్రభావాన్ని బట్టి మనకి మంచి ఆ పనులు చేయడానికి తగినటువంటి జన్మ వస్తుంది. ఈ మంచి అలవాట్లు లేకుండా, మంచి పనులు చేయకుండా కేవలం విషయభోగాల కొరకు జీవితాన్ని అంతటిని తగిలిస్తే ఆ విషయభోగాలు అనుభవించేటటువంటి జీవులు ఏమిటంటే మృగాలు, పశుపక్షాదులు. అలాంటి శరీరంలో పడేస్తాడు. కాబట్టి మానవుల యొక్క మాట అంతగా పఠించకపోయినా సాక్షాత్తు పరమాత్ముడు చెప్పినటువంటి మాట మనం నమ్మాలి కదా. ఎవరైతే నన్ను సేవించకుండగా, దైవారాధన లేకుండగా, నీతి నియమాలు లేకుండా, ఆచరణ లేకుండగా జీవిస్తూ ఉంటారో వాళ్ళని